ఎవడో పిరికోడు వచ్చాడు. ఇంతమంది జనాలుంటే ఒక రాయి తీసుకొచ్చేసాడు. వాడు పిచ్చోడా, పిరికోడా, సైకోనా ఏమనాలి నాకైతే అర్థం కావడం. ఏదైనా రాయి రాయే. వాడు కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది, మనల్ని కొట్టినా మనకు దెబ్బ తగులుతుంది. మనకు తగలకుండా కాపాడుకుంటూ అలాంటి సైకోల్ని కట్టడి చేసే ఏకైక పార్టీ దానికి సహకరిస్తామని ముక్త కంఠంతో మీరందరూ చెప్పాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నిన్న చంద్రబాబు నాయుడు జగ్గేపేట వెళ్తున్నాడంట. అక్కడ ఒక వైసీపీ వాళ్ళంట ఈయన సంపటాకి దాడి చేయడానికి ఒక రాయి ఇసిరాడంట. ఈయన బ్లాక్ క్యాట్ కమాండోస్ ని పెట్టుకుని జెడ్ కేటగిరీ భద్రతలో ఉండి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈయన పర్యటన సాగుతాయి. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తా అంటే రోప్ పార్టీలు ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంట ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి. ఇంత గులకరాయి. ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడు ఇసిరాడంట. ఎవడు ఇసురుతాడు? నువ్వు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి ఆ పార్టీని కొట్టుకొచ్చిన సన్నాసి 420 గాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని పాతాళంలోకి తొక్కి పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఆవిడ ఇసుకుంటాడు. నీ తాలూకానే ఆవిడ ఇసుకుంటాడు. నువ్వు పోతే దరిద్రం వదులుద్ది అని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు. మొన్న ఆయన చెప్పాడు కదా, ఈయన వెనకబడిపోయాడు. మన పవన్ కళ్యాణ్ రెక్కి దెబ్బకి చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు. అందుకని ఇప్పుడు ఈయన మీద కూడా ఏదో రెక్కి, గులకరాయి రెక్కి ఆయన మీద పబ్బు రెక్కి 250 కోట్లు డీలు. ఆయన ఇటువంటి గాలి మాటలు మాట్లాడుతూ నన్ను తిరగనివ్వలేదు, నన్ను ఆపేశారు పోలీసులు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మీ ఇద్దరు కలిసి ఒక ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఒక కార్యక్రమం చెప్పండి. చంద్రబాబు నాయుడు నిన్న వెళ్తాడు బాధుడే అని చెప్పి ఒక పనికిమాలిన కార్యక్రమం పెట్టి, ఈ బాధుడే అంటే ఈయన బాధమన్నారేమో ఆడేవాడు రాయిపెట్టి కొట్టినట్టు ఉన్నాడు. చంద్రబాబు వస్తున్నాడు, మళ్ళీ బాధపడతాడు, బాధుడే అని పెట్టాడు. ఎవడో కొట్టకుండా వెళ్తాడు బాధపడతాడని ఈయన రాయేటోడు బాధాడు. ఏం చెబుతున్నాడు అక్కడ జగ్గేపేట వెళ్ళి? డీజిల్ ఆయిల్ రేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. వీడికి మైండ్ ఉందా లేదా? డీజిల్ ఆయిల్ రేటు భారతదేశం అంతా ఒకటే రేటు ఉంటుంది, ₹1 ఎక్కువ తక్కువ ట్యాక్స్లు ఉంటాయి. డీజిల్ ఆయిల్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతాడంట. గ్యాస్ రేటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. హైదరాబాద్లో గ్యాస్ రేటు, ఢిల్లీలో గ్యాస్ రేటు, గుడివాడలో గ్యాస్ రేటు, ఎక్కడైనా గ్యాస్ రేటు ఒకటే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. పప్పులున్న ఉప్పులు, కందిపప్పు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. అంటే పక్క రాష్ట్రంలో ఏమన్నా తక్కువకి ఇస్తున్నారా? ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, లేదా హైదరాబాద్లో కానీ ఇవన్నీ కేంద్రం కంట్రోల్లో ఉంటాయి. మోడీ గారిని చూస్తే ఉత్తపోసుకుంటావు, మోడీ గారి పేరు చేస్తే దడుచుకు వస్తావు, నిదట ఉలిక్కిపల్లి ఎత్తావు. నీ దమ్ము ఉంటే మోడీ డీజిల్ రేట్లు పెంచాడు, పెట్రోల్ రేట్లు పెంచాడు, గ్యాస్ రేట్లు పెంచాడు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచాడు. ఇక్కడేం పెరిగాం, మేమేం పెంచామో చెప్పాలి. అవన్నీ గాలికి వదిలేసి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది మీ వ్యక్తిగతంగా నా మీద దాడి జరిగింది, వైజాగ్ లో ఆయన మీద దాడి జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.